ఎప్పుడు ఆ అగ్ని చేత మండుతూ ఉండాలి. హృదయం అంతా కూడా చల్లారిపోకూడదు, చప్పబడిపోకూడదు, చల్లబడిపోకూడదు. విశ్వాసం ఎప్పుడు కూడా తన హృదయంలో ఆత్మలో రగులుతూ ఉండే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడైతేనే మనం నడవగలుగుతాం, అప్పుడైతే మనం పరిగెత్తగలుగుతాం, అప్పుడే మనము రీచ్ అవ్వాల్సిన గోల్స్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. చల్లారిపోయిన స్థితిలో ఉంటే దేవుని వాక్యానికి దూరం అయిపోయి, ప్రార్థనకు దూరం అయిపోయి, దేవుడి యొక్క సహవాసంలో దూరం అయిపోయి, లోకంలో కలిసిపోయి చల్లారిపోయిన పరిస్థితుల్లో ఉంటే నువ్వు నడవలేవు విశ్వాస జీవితాన్ని. విశ్వాస ప్రయాణాన్ని నువ్వేం చేయలేవండి, కొనసాగించలేవు. కింద పడిపోతావు, చీకటిలో పడిపోయిన పరిస్థితి వస్తూ ఉంటుంది, కింద జారిపోయిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎందుకు చాలా మంది ఆత్మీయ జీవితం నుంచి జారిపోతూ ఉన్నారు, ఎందుకు పడిపోతూ ఉన్నారు మధ్యలో అనంటే వారి జీవితాలు ఏమైపోతున్నాయండి, మధ్యలో చల్లారిపోతున్నాయి.